నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. టెక్నాలజీ పరంగాను, ఆర్థికంగాను, అభివృద్ధి పరంగాను దేశం అయితే దూసుకుని వెళ్తూ ఉంది. కానీ కొన్ని ఊర్లలో అయితే కనుక ఇంకా ఈ మూఢనమ్మకాలు అయితే అలాగే ఉండిపోయింది. సో మనము ఇంద్రా సినిమాలో చూసినాం. ఆ ఇంద్రా సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యము బంగారం అంతా పెడితే దాన్ని గంగలో ముంచి తీస్తే డబుల్ అవుతుందని ఎలా చెప్తారో, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా యమదొంగలో కూడా ఏదో ఉంగరాలు పర్సులు డబుల్ చేస్తామని చెప్పి ఏ విధంగా అయితే మోసం చేస్తారో, అదే సీన్లను మదనపల్లి అంటే అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆ సీన్ రీక్రియేట్ చేశారు. ఏమంటే అక్కడ ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి సంబంధించి సో ఆయన పేరు ఉంగరాల స్వామి అంట. ఆయనకు పేరు పెట్టుకొని ఆయనకు ఒక గుడి కట్టుకొని ఆయనకు ఒక ఆశ్రమం నిర్మించుకొని సో ఆ ఉంగరాల స్వామి అనేటువంటి పేరుతో ప్రాచుర్యం అయితే పొందాడు. ఆ ఉంగరాల స్వామి ఏం చెప్పాడంటే, సో మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు, మీ దగ్గర ఉన్నటువంటి బంగారం తీసుకొని వచ్చి ఇక్కడ పెడితే 41 రోజు అంటే 42 రోజులు అంటే మండలం రోజులు అనుకోండి, మండలం రోజులు కనుక పూజలు చేస్తే బంగారం రెట్టింపు అవుతుంది. కొనుగోలు శక్తి అంటే మీరు ఇప్పుడు 10 గ్రాములు ఉంటే ఇంకొక 10 గ్రాములు కొనేటువంటి మీ కెపాసిటీ మీకు వస్తుంది. 10 గ్రాములు 20 గ్రాములు అవుతుంది. 10,000 ఉంటే 20,000 అవుతుంది. మీ జీతం కనుక 50,000 ఉంటే ₹1,00,000 అవుతుంది అని చెప్పి నమ్మబలికి, సరే ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మోసపోయినారంటే ఒక అర్థము. తమిళనాడు నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు పెద్ద ఎత్తున బంగారము డబ్బులు అయితే కనుక ఆ స్వామీజీ గారికి అప్పచెప్పి దాన్ని డబుల్ చేయమని, అంటే ఎంత మూర్ఖత్వం అండి ఇది! ఎంత భ్రమలో బతుకుతా ఉన్నారు జనాలు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా ఈజీగా వీళ్ళని మోసం చేసి ఓట్లు వేసుకున్న తర్వాత వీళ్ళని సర్వనాశనం చేస్తా అన్నారు. సో దానికి సంబంధించినటువంటి వార్త మదనపల్లిలో అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి పూజలో పెట్టండి, ఏడాదికి రెట్టింపు బంగారు కొనుగోలు చేస్తారంటూ ఒక స్వామీజీ చెప్పడంతో ప్రజలు గుడ్డిగా నమ్మారు. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సో మోసం చేసేవాంది తప్పు కానే కాదు. ఎందుకంటే వాని వృత్తే మోసం చేయడం కాబట్టి, వాడు చాలా బ్రహ్మాండంగా ఆ వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాడు కాబట్టి వాడు బ్రహ్మాండంగా వాడి వృత్తి వాడు చేస్తున్నాడు. మోసపోయే వాళ్ళదే తప్పు. వాడు బంగారం రెట్టింపు చేస్తాను, డబ్బులను రెట్టింపు చేస్తానని చెబితే నమ్మారు అంటే ఇంకా వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఎంత టెక్నాలజీలో ముందుకెళ్తే మాత్రం ఏం లాభం? ఇది ఇలాంటి జనాలు ఉంటే చూడండి, పెద్ద సంఖ్యలో బంగారం నగదు ఆయనకు అందజేశారు. తీరా స్వామీజీ అనారోగ్యంతో కన్నుమూయగా ఆయన కుటుంబ సభ్యులు మనవుడు సొత్తు తీసుకొని ఉడాయించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. మదనపల్లిలోని బసినికొండ గ్రామంలో వెంకట శాస్త్రి అనే వ్యక్తి, వెంకట శాస్త్రి అంటే ఆయన పేరు, ఆయన ఉంగరాల స్వామిగా పేరు మార్చుకొని సొంతంగా కేదారేశ్వర ఆలయాన్ని ఈశ్వర ఆలయాన్ని ఒకటి కట్టుకొని అక్కడ ఒక సెట్ వేసుకొని ఆశ్రమంలాగా ఒక 4 మంచి మాటలు చెప్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. సో అక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఏం చెప్పేవాడంటే, మీరు డబ్బులు తీసుకోరండి, బంగారం తీసుకోరండి, 42 రోజుల్లో మీకు నేను డబ్బులు చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేసి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి పూజలో పెట్టించుకుంటే ఆయన అకాల మరణం చెందాడంట ఏదో అనారోగ్యంతో. దీని మీద కూడా మనం దర్యాప్తు చేయాలా? ఎందుకంటే ఈ డబ్బులు ఎత్తుకొని పారిపోయినటువంటి వాళ్ళ మనవుడు కావచ్చు, కుటుంబ సభ్యులు, అంటే వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ స్వామీజీని నమ్మి అక్కడ బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు ఈ భక్తులైతే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత అనారోగ్యంతో ఆ ఉంగరాల స్వామి మరణిస్తే సో ఆ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో మనవుడు మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆ బంగారాన్ని డబ్బులు ఎత్తుకొని పారిపోయారు. సో ఆయన అనారోగ్యంతోనే మరణించాడా, లేకపోతే ఆయన్ని వీళ్ళే చంపేసి ఆ డబ్బుల కోసం ఈయన్ని చంపేశారనేది తెలియవలసి ఉంది. సో ఆ కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేయాలి. సో ఈ వీడియో చేయడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దయచేసి ప్రపంచంలో ఎక్కడ బంగారాన్ని డబుల్ చేసేటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు. ఎవరు చెప్పినా నమ్మద్దండి. ఎన్ని సినిమాల్లో చూపించినా, ఎంత ప్రచారం చేసినా ఇప్పటికీ కూడా జనాలు ఇలాంటి స్వాముల ఉచ్చులో పడి, తెలంగాణలో కూడా జరిగింది, మొన్న తెలంగాణలో కూడా అక్కడెక్కడ మారుమూల ప్రాంతంలో డబుల్ చేస్తామన్నారంట. డబ్బులు చేస్తామంటే ఉన్నది కూడా పోయింది. సో ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్లు. సో ఆ డబ్బులు పోయింది, నగలు పోయింది. కాబట్టి దయచేసి ఈ నమ్మద్దండి. సో బంగారాన్ని డబుల్ చేసేదో, డబ్బులను డబుల్ చేసేటువంటి టెక్నాలజీ ఇంతవరకు రాలేదు. ఇప్పుడు మనము ట్విట్టర్లో చూస్తున్నాము. సో ఎవరిది ఫోటో ఇచ్చినా బికినీ వేసి తిరిగి ఇచ్చేస్తుంది. సో అంతవరకే వచ్చింది కానీ టెక్నాలజీ, బంగారం ఇస్తే డబుల్ చేసి ఇచ్చేటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు. అది అసాధ్యము. దొంగ స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉచ్చులో పడి ఉన్న డబ్బులు, నగలు పోగొట్టుకోవద్దండి. దయచేసి ఈ వీడియోని వైరల్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళకు చెప్పండి. సో ఇంతవరకు ప్రపంచంలో ఇండియాలోనే కాదు, చిత్తూరులోనే కాదు,
ఆంధ్రాలోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా బంగారాన్ని కానీ డబ్బులను కానీ డబ్బులు చేసేటువంటి టెక్నాలజీ కానీ మాయలు కానీ మంత్రాలు కానీ ఇంకా రాదు కూడా, అది అసాధ్యము. అలాంటివి మాయ మాటలు చెప్పేటువంటి ఇలాంటి స్వామీజీలు కావచ్చు, ఈ జాతకాలు చెప్పేవాళ్ళు లేకపోతే ఈ శాస్త్రాలు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దొంగ బాబాలు కావచ్చు, దొంగ స్వామీజీలు కావచ్చు, వాళ్ళ ఉచ్చులో పడి ఉన్న బంగారాన్ని పోగొట్టుకోవద్దండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.